చాప్టర్ అయినటువంటి సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు 5 అభ్యసన నమూనా సమస్య పరిష్కార పద్ధతి ప్రణాళిక మరియు కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అయితే లాస్ట్ వీడియోలో చూసామండి. ఒకవేళ మీరు గన ఆ వీడియో గన మిస్ అయ్యింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలానే కూడా మనకు వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తానండి. మన ఛానల్ టైటిల్ మీద క్లిక్ చేసినట్లుగా అయితే వాట్సాప్ లింక్ ఛానల్ అనేది ఉంటుంది. అందులో మీకు దీనికి సంబంధించిన ఇమేజెస్ని నేను సెండ్ చేస్తాను. 16 క్వశ్చన్ చూడండి. 5 అభ్యసన నమూనా వరుస క్రమం గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ నిమగ్నం వివరణ విస్తరణ అన్వేషణ మూల్యాంకనం. సెకండ్ నిమగ్నం అన్వేషణ విస్తరణ వివరణ మూల్యాంకనం. థర్డ్ నిమగ్నం వివరణ అన్వేషణ విస్తరణ మూల్యాంకనం. ఫోర్త్ నిమగ్నం అన్వేషణ వివరణ విస్తరణ మూల్యాంకనం. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 17 క్వశ్చన్. నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథం కానిదేది? ఫస్ట్ ఆప్షన్ 5 అభ్యసన నమూనా, సెకండ్ ప్రవర్తనవాదం, థర్డ్ భాగస్వామ్య అభ్యసన, ఫోర్త్ కృత్యాధార అభ్యసన. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 18 క్వశ్చన్. 9వ తరగతిలో పార్లమెంట్ అను పాఠం విన్న విద్యార్థి తన తోటి విద్యార్థులకు అర్థవంతంగా చెబుతున్నట్లయితే 5 అభ్యసన నమూనాలు ఏ సోపానం? ఫస్ట్ ఆప్షన్ నిమగ్నం, సెకండ్ అన్వేషణ, థర్డ్ వివరణ, ఫోర్త్ విస్తరణ. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 19 నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథం ఏది? ఫస్ట్ ఆప్షన్ 5 అభ్యసన నమూనా, సెకండ్ భాగస్వామ్య అభ్యసనం, థర్డ్ కృత్యాధార అభ్యసనం, అన్వేషణ ద్వారా అభ్యసనం, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 20 కాన్సెప్ట్ మ్యాపింగ్నకు సంబంధించిన అంశం. ఫస్ట్ ఆప్షన్ భావన పరిచయం, సెకండ్ చర్చ, థర్డ్ అన్వయం, ఫోర్త్ వినియోగం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 21 పీరియడ్ ప్రణాళికల్లో సమాచార నైపుణ్యాలు సాధించడం అనేది ఎన్నవ దశ? ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ 2, థర్డ్ 3, ఫోర్త్ 4. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 22 క్వశ్చన్. క్రింది వాణిలో సామూహిక మార్గదర్శక బోధనా పద్ధతి కానిది? ఫస్ట్ ఆప్షన్ చర్చ, సెకండ్ అసెంబ్లీ, థర్డ్ వక్తృత్వం, ఫోర్త్ సింపోజిజం. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 23 అభ్యాసకుల దృక్పథాలను విస్తృతపరచడానికి దోహదపడేది? ఫస్ట్ ఆప్షన్ చర్చ, సెకండ్ వక్తృత్వం, థర్డ్ సింపోజియం, ఫోర్త్ ప్యానల్ చర్చ. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 24 అధ్యక్ష తరహా పాలన పార్లమెంటరీ తరహా పాలన కన్నా ఏ విధంగా మెరుగైనది అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాబట్టే సామూహిక మార్గదర్శక బోధన విధానం. ఫస్ట్ ఆప్షన్ చర్చ, సెకండ్ వక్తృత్వం, థర్డ్ సింపోజియం, ఫోర్త్ ప్యానల్ చర్చ. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 25 విద్యార్థుల సృజనాత్మకత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. ఫస్ట్ ఆప్షన్ వక్తృత్వం, సెకండ్ సింపోజియం, థర్డ్ చర్చ, ఫోర్త్ మేధోమథనం. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 26 ఉపాధ్యాయుడు పేదరికం నిర్మూలించడానికి సూచనలు ఇవ్వము అని తరగతిలో ప్రశ్నించినచో విభిన్న విద్యార్థుల నుంచి విభిన్న పరిష్కార మార్గాలను రేకెత్తించే విధానాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ ఉపోద్ఘాతం, సెకండ్ పలకరింపు, థర్డ్ పూర్వజ్ఞాన పరిశీలన, ఫోర్త్ మేధోమథనం. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 27 క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్ర విద్యా పద్ధతి కానిది? ఫస్ట్ ఆప్షన్ ఉపన్యాస, సెకండ్ ఉపన్యాస ప్రదర్శన, థర్డ్ ప్రకల్పన, ఫోర్త్ కథనా పద్ధతి. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 28 పటాలకు సంబంధించి క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ సముద్ర లోతులను గుర్తించేవి, అంటే దీన్ని బెతిమెట్రిక్ పటాలు అంటారండి. సెకండ్ ప్రపంచంలో వివిధ మానవ జాతులను గుర్తించే పటాలు, ఎథినోగ్రాఫికల్ పటాలు. థర్డ్ వివిధ పంటల విస్తరణ, వెజిటేషన్ పటాలు. ఫోర్త్ పైవన్నీ సరైనవే. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 29 అర్థశాస్త్ర బోధనకు అనువైన పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ పరిశీలన పద్ధతి, సెకండ్ కథనా పద్ధతి, థర్డ్ సన్నివేశ పద్ధతి, ఫోర్త్ క్రీడా పద్ధతి. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 31, వేసవిలో చలికాలంలో మారే నీడలు ఎత్తులు సమయాన్ని చదవడానికి అనువైన పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ ప్రయోగశాల పద్ధతి, సెకండ్ క్రీడా పద్ధతి, థర్డ్ పరిశీలన పద్ధతి, ఫోర్త్ వనరుల పద్ధతి. చూడండి ఇక్కడ భూగోళ శాస్త్రాన్ని బోధించడానికి సహజమైన పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ క్రీడా పద్ధతి, సెకండ్ పరిశీలన పద్ధతి, థర్డ్ ప్రాజెక్టు పద్ధతి, ఫోర్త్ వనరుల పద్ధతి. ఇప్పుడు మీకు ఒక క్విజ్ లాంటిదండి. 30కి 31కి ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ 4th చాప్టర్కైనా 31 బిట్స్. ఈ బిట్స్కి సంబంధించిన ఇమేజెస్ని నేను వాట్సాప్ లింక్ ఛానల్ అనేది ప్రొవైడ్ చేస్తాను, దానిని ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ యూజ్ అయిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాస్ కన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. టుమారో టాపిక్ వచ్చేసి 5th చాప్టర్ సాంఘిక శాస్త్ర లేదా సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల. ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.